అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమైన అన్వేషణ పార్ట్ 130ని విందాం. బయటకొచ్చిన మౌళి వాళ్ళ వైపు అసహనంగా చూస్తూ, ఎవరు వీళ్ళు, ఏంటి వీళ్ళ గోల పొద్దు పొద్దున్నే అన్నాడు ఆవలిస్తూ. మీ గోల్లానే ఉంటుంది సార్, కానీ మేము వారం రోజులుగా మా అమ్మ కనపడక ఊరంతా పిచ్చోళ్ళ వెతుకుతుంటే మీ ఇంట్లో ఉందని తెలిసింది అన్నాడు గుంపులో ఒకడు. ఆ మాటకి మీ అమ్మ ఎవరు అన్నాడు మౌళి. ఆ మాటకి అదిగో మీ వెనుక నిలబడున్నామే అన్నాడు ఇంకొకడు. వాడి మాటలకు మౌళి వెనక్కి తిరిగి చూశాడు. మౌళి వెనుక భయం భయంగా నక్కి నక్కి నుంచునుంది సుజాత. తన వెనకే భయంగా నిలబడి చూస్తున్న సుజాత వైపు చూసిన మౌళి వచ్చింది ఆమె బిడ్డలను అర్థం చేసుకుని ముందుకు తిరిగి వాళ్ళ వైపు చూసి, ఈవిడ మీ అమ్మగారా అన్నాడు ఏమీ తెలియనట్టు. మొదటివాడు ముందుకొచ్చి, అవునండి తను మా అమ్మ అన్నాడు. రెండోవాడు ముందుకు ఒక అడుగు వేసి, మా అమ్మను మాతో పంపేయండి అన్నాడు. మీతో పంపాలా, ఎందుకు అన్నాడు మౌళి. ఎందుకేంటి సార్, మా అమ్మ మా ఇంట్లోనే కదా ఉండాలి అన్నాడు రెండోవాడు. ఆవిడెక్కడుంటే ఏమైంది అన్నాడు మౌళి. దానికి మొదటివాడు ముందుకొచ్చి, అలా అంటారేంటి సార్, ఎవరింట్లో వాళ్ళు ఉండడమే ఉత్తమం, పైగా మన ఇంట్లో మనకి రక్షణగా ఉంటుంది కూడా అన్నాడు. ఆ మాటకి మౌళి, అవునా, మరి మీ ఇంట్లో మీ అమ్మగారికి రక్షణ లేదు కదా అన్నాడు ఎర్రగా చూస్తూ. దానికి రెండోవాడు ముందుకొచ్చి, ఏం మాట్లాడుతున్నారు సార్, ముందు మా అమ్మను మాతో పంపించండి అన్నాడు. అంతే, ముందుకు అడుగు వేసిన వాడు చేయి పట్టుకుని వెనక్కి నెట్టి, తనెవరితో ఎక్కడికి రాదు అంది చంద్రకళ. మీరెవరండి ఆ మాట అనడానికి అన్నాడు మొదటివాడు. నేను దాని పిన్నిని, అంటే తల్లితో సమానం, కాబట్టి సుజాత తన తల్లితోనే ఉంటుంది, ముందు మీరు ఇక్కడి నుంచి పోండి అంది చేతి కన్ను జులిపిస్తూ. మేం వెళ్ళాం, మాతో మా అమ్మను పంపే వరకు మేము ఎక్కడికి వెళ్ళాం అన్నారు వాళ్ళిద్దరూ. వెళ్ళకపోతే ఎలా పంపాలో నాకు తెలుసంటూ, సెక్యూరిటీ అంది గట్టిగా. ఏం జరగబోతుందో అర్థం చేసుకున్న ఇద్దరు తమ వెనకున్న తమ మనుషుల వైపు చూస్తూ, వాళ్ళలా మాట్లాడుతుంటే మీరేం మాట్లాడరా అన్నారు. దాంతో వాళ్ళలో ఒకరు ముందుకొచ్చి, వాళ్ళమ్మను వాళ్ళు తీసుకెళ్తానంటే మీకెందుకమ్మా ఇబ్బంది అన్నాడు. ఎవర్రా అది అంటూ, అసలు వాళ్ళు దాన్ని ఏం చేశారో తెలుసా అంటూ జరిగిందంతా వివరించి చెప్పింది చంద్రకళ. అది విన్నవాళ్ళు వెనక్కి తిరిగి సుజాత కొడుకులిద్దరి వైపు చూసి, తల్లిని హింసించిందే కాకుండా మాకు అబద్ధాలు చెప్తారా అంటూ వాళ్ళని నాలుగు తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. బయట వాళ్ళు తిట్టినందుకు కాకుండా తన తల్లి వల్ల వాళ్ళ చేత మాటలు పడినందుకు కోపం వస్తుంటే సుజాత వైపు చూస్తూ, చేసింది చాలు, పద మన ఇంటికి అన్నారు ఇద్దరు. అది రాదు, ఒకవేళ అది మీతో వస్తానన్నా నేను పంపను, మీకు నచ్చింది మీరు చేసుకోండి, పోండి అంటూ వాళ్ళకి ఎదురుగా కర్ర నుంచింది చంద్రకళ. బామ్మ చెప్పింది చాలా, లేక మేం కూడా చెప్పాలా అన్నారు దేవమర్లు పిడికిలు బిగిస్తూ. అది చూసిన తమ్ముడు, ఒరేనయ్య ఇప్పుడు కాదు, మనం మళ్ళీ వద్దాం, ముందైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అన్నాడు. అదే తనకు కూడా సరైందని తోచడంతో, ఇప్పుడైతే వెళ్తున్నాం, కానీ త్వరలో మళ్ళీ వచ్చి మా అమ్మను మాతో తీసుకువెళ్తామంటూ అక్కడి నుంచి వెనుతిరిగాడు పెద్దోడు. అన్న వెనకే తమ్ముడు బయటికి నడిచాడు. అది చూసిన సుజాత ఎక్కడ నిలబడింది అక్కడే కూర్చుని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని, నేను వాళ్ళని ఎలా పెంచాను, కానీ వాళ్ళు నాతో ఇలా ప్రవర్తిస్తున్నారంటూ బోర్ని ఏడుస్తోంది. ఆమెను అలా దీనస్థితిలో చూసిన అందరికీ ఆమె మీద జాలేస్తుంటే శేఖర్కి మాత్రం రక్తం మరిగిపోతోంది. కన్న కొడుకులయ్యుండి తల్లితో ఇలానైనా ప్రవర్తించేది అని. అంతలో ఏడుస్తున్న సుజాతను ఊరుకోబెట్టి అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్ళిపోయింది చంద్రకళ. సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోగానే మిగిలిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అవమాన భారంతో ఇంటి ముఖం పెట్టిన అన్నదమ్ములిద్దరూ సోఫాలో కూర్చుని ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. అంతలో వారి భార్యలు బయటకొచ్చి, ఏం జరిగిందండి, అత్తయ్య కనిపించారా, మీరు తీసుకొచ్చారా అంటూ బయటకు చూస్తూ ఉంటే, కనిపించింది కానీ తీసుకురాలేకపోయాం అన్నాడు చిన్నోడు చేతిని పక్కన గోడగుద్దుతూ. అవునా, ఇంతకీ ఏం జరిగింది అన్నారు ఇద్దరు. ఏం జరిగిందంటే అంటూ అక్కడ జరిగిందంతా చెప్పాడు పెద్దవాడు. అంతా విన్న పెద్దవాడి భార్య, బాగుంది, అయితే ఆమె రాలేదన్నమాట అంది. రాలేదు కాదక్క, మన చేతకాని మొగుళ్ళ ఆవిడ తీసుకురాలేకపోయారు అంది చిన్నవాడి భార్య ఎగతాళిగా.
దాని పెద్దవాడి భార్య, మరే వీళ్ళకి మన మీద పెత్తనం చేయడం తప్ప ఇంకేమొచ్చు అంది మరింత వెటకారంగా. అసలే దిక్కలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు లోపలికి పొండి అని ఒకేసారి గట్టిగా అరిచారు. దీనికి ఏం తక్కువ లేదంటూ ఆ ఇద్దరు లోనికి వెళ్ళిపోయారు. అంతలో చేతిలో ఒక బిడ్డ, చంకలో మరో బిడ్డ, పొట్టలో ఇంకో బిడ్డతో వచ్చిన ఒక ఆమె, వాళ్ళని తిడతారేంట్రా మీకు చేత కాకపోతే, అయినా దున్నపోతుల్లా ఉన్నారు, ఒక్క ఆడదాన్ని తీసుకురాలేకపోయారు, ఏం బ్రతుకులరా మీవి అంది. ఆమె మాటలకు కోపం నశాలానికి ఎక్కుతూ ఉంటే ఆమె వైపు కోపంగా చూస్తున్నారు ఇద్దరు. నా వైపు కోపంగా చూస్తే ఏం రాదు, మీరు అమ్మని తీసుకొస్తేనే మనకు డబ్బు వస్తుంది, నన్ను చూడడం ఆపి అమ్మని ఎలా తీసుకురావాలో దాని గురించి ఆలోచించండి అని పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది ఆమె. ఆమె వెళ్ళాక, దీనికి కూడా లోకవయ్యని చూసావా అన్నయ్య అన్నాడు తమ్ముడు. చూస్తున్నాను, ముందు అమ్మ అయితే దొరకని అప్పుడు చెప్తా అన్నాడు అన్నయ్య. ఇప్పుడు వచ్చింది సుజాత కూతురు మహిత. ఆమె కూడా అన్నలతో కలిసి తల్లిని హింస పెట్టి ఎలా అయినా వచ్చే డబ్బులో వాటా కొట్టేయాలని చూస్తోంది. ఇక్కడ ఇలా ఉంటే అక్కడ చంద్రకళ గదిలో కూర్చున్న సుజాత, నాకు బ్రతకాలని లేదు పిన్ని, కడుపున పుట్టిన బిడ్డలు నన్ను హింస పెట్టాలని చూస్తూ ఉంటే ఇక నేను బ్రతుకుంటే ఏం లాభం చెప్పు అంది ఏడుస్తూ. ఆ మాటకి చంద్రకళ, పిచ్చిదానా, చావొక్కటే అన్నింటికి పరిష్కారం అయితే బాధలు వచ్చిన ప్రతి ఒక్కరూ చనిపోయి ఉంటారు, అప్పుడు ఈ భూమి మీద మనుషులు అనేవాళ్లే ఉండరు, అర్థమైందా అంది ఓదార్స్తూ. అంతలో అక్కడికి వచ్చిన శేఖర్, చావు గురించి కాదు, బ్రతకడం ఎలా అని ఆలోచించినాడే మనిషి జీవించగలడు, ముందుకు వెళ్ళగలడు, ముందు నువ్వు ఏడు పాప ఒకటి చేయి అన్నాడు శేఖర్. ఏం చేయాలి అన్నట్టు చూసిన ఆమె వైపు చూస్తూ, ఏం చేయాలంటే నీ ఇద్దరు బిడ్డల మీద కేసు పెట్టాలి, వాళ్ళు నేను హింసిస్తున్నారని అన్నాడు శేఖర్. అది విన్న సుజాత, లేదు నేను అలా చేయలేను అంది కన్నీళ్లతో. చెయ్యలేనంటే నువ్వు భయపడుతూ వాళ్ళ నుండి ఇలా క్షణక్షణం దాక్కుంటూనే ఉండాలి, అదే ఒక్కసారి ఎదిరించి చూడు, నీకే తెలుస్తుంది మార్పు ఎలా ఉంటుందో అన్నాడు. అతను చెప్తోంది వినడానికైతే బాగుంది, కానీ కార్యాచరణలో పెడితే ఏం జరుగుతుందో అని భయపడుతోంది సుజాత. ఆమె భయాన్ని అర్థం చేసుకున్న శేఖర్, భయపడకు, చెడు ఎప్పుడు మంచిని ఓడించలేదు, అలాగే మంచి ఎప్పుడు చెడు మీద గెలుస్తూనే ఉంటుందన్నాడు. దాని చంద్రకళ, అవును, అల్లుడు చెప్పినట్టు వాళ్ళ మీద కేసు పెట్టు, అప్పుడు వాళ్లే నీ కాళ్ళబేరానికి వస్తారంది. లేదు నేను అలా చెయ్యలేనంటూ సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అది కాదు సుజాత, నేను చెప్పేది విను అంటూ శేఖర్ కూడా ఆమె వెనక్కి వెళ్ళాడు. రాత్రి అవుతుండగా ఇంటికొచ్చిన దేవ్ హాల్లో ఎవరూ లేకపోవడంతో అందరూ నిద్రపోయారా అనుకుంటూ గదిలోకి వెళ్ళాడు. తన గదిలోకి వెళ్ళేసరికి సమీర ఏడుస్తోంది. అలా ఏడుస్తోంటే ఎందుకు ఏడుస్తోందో అని కంగారు పడిన దేవ్ ఆమె దగ్గరికి వేగంగా వెళ్ళాడు. సమీర పొట్ట మీద చేత్తో నిమురుకుంటూ ఏడుస్తోంది. సమీరని చేరిన దేవ్, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, హాస్పిటల్కి వెళ్దామా అన్నాడు భయంగా చూస్తూ. దానికి సమీర వద్దన్నట్టుగా తలాడించి దేవుని గట్టిగా హత్తుకుని దేవ్ అని ఒక్కసారిగా బౌరుమంది. ఆమె ఎందుకు ఏడుస్తోందో అర్థం కాని దేవ్ తన హత్తుకున్న సమీరను దూరంగా పెట్టి ఆ ముఖంలోకి చూస్తూ, ఏమైందో చెప్పరా, కంగారుగా ఉంది అన్నాడు భయంగా. అది బన్నీ అంది. బన్నీకేమైంది అన్నాడు గదిలో చుట్టూ బన్నీ జాడ కోసం వెతుకుతూ. దానికి సమీర కన్నీళ్లు తుడుచుకుంటూ బన్నీకి ఏం కాలేదంటూ ఈవినింగ్ జరిగిందంతా చెప్పడం మొదలుపెట్టింది. అసలు ఏం జరిగిందంటే, స్కూల్ నుండి వచ్చిన బన్నీ భుజానుకున్న బ్యాగ్ నేల మీద గిరటేసి నేరుగా సమీర గదికి వచ్చాడు. అప్పుడే సమీర బెడ్ మీద పడుకుని పొట్ట మీద చెయ్యి వేసుకుని ప్రేమగా నిమురుకుంటూ బేబీతో ఏదో మాట్లాడుతోంది. అది చూసిన బన్నీ ఏడుస్తూ సమీరను చేరి మనకి బేబీ వద్దు అంటూ కళ్ళు నలుపుకుంటున్నాడు. అప్పటికే బన్నీ బుగ్గలపై కన్నీటి చార్లు కనిపిస్తుంటే వాడి దగ్గరికి తీసుకుని, అసలు ఏం జరిగింది కన్నలు అంది సమీర. అది నా క్లాస్మేట్ పింకీ లేదు, దానికి ఇలాగే చెల్లి పుడితే వాళ్ళ మమ్మీ డాడా లవ్ చెల్లికి షిఫ్ట్ చేశారంట, తను బాగా చూసుకోవడం లేదు, నువ్వు డాడా కూడా రేపు చెల్లి పుడితే నన్ను లవ్ చేయరంటూ తనకి తెలిసిన భాషలో చెప్పాడు. అదంతా విన్న సమీర, లేదు అలా ఎప్పటికీ జరగదు, మన లిటిల్ ప్రిన్సెస్ మమ్మీ టమ్మీ నుంచి బయటకు వచ్చినా కూడా
డాడా నేను నిన్నే ఎక్కువ లవ్ చేస్తామంది. కానీ అదేం వినకుండా వద్దు, నాకు ఈ లిటిల్ ప్రిన్సెస్ వద్దు అంటూ మారం చేస్తున్నాడు బన్నీ. తప్పు కన్నలు, అలా అనకూడదు, తను మన లిటిల్ ప్రిన్సెస్ కదా అంది లాలన్గా సమీర. ఆ మాటకి బన్నీ సమీర్ చేతిని వెనక్కి తోసేసి తను ప్రిన్సెస్ కాదు, డెవిల్ డెవిల్ బేబీ అంటూ గట్టిగట్టిగా ఏడవడం స్టార్ట్ చేశాడు. బన్నీ ఏడుపు విన్న అందరూ అక్కడికి వచ్చేశారు. సమీర బన్నీకి అర్థమయ్యేలా చెప్పాలని ఎంతగా ప్రయత్నించినా బన్నీ అస్సలు అర్థం చేసుకోవడం లేదు. ఇంక విసిగిపోయిన సమీర బన్నీ మీద గట్టిగా అరిచేసరికి బన్నీ ఒక్కసారిగా చుట్టూ బిత్తర చూపులు చూస్తూ, చూసావా మమ్మీ, నువ్వు నాపై ఫైర్ అవుతున్నావు, లవ్ చేయడం లేదు, అంతా ఈ డెవిల్ బేబీ వల్లే అంటూ మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేశాడు. అది చూసిన చంద్రకళ మధుకు సైగ చేసి బన్నీని తన గదికి తీసుకురమ్మని చెప్పి వెళ్ళిపోయింది. బన్నీ మాటలకు షాక్లో ఉన్న సమీరను సముదాయిస్తూ బన్నీని అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయింది మధు. అది జరిగి చాలా సమయం అయినా సమీర్ మాత్రం ఇంకా దాన్ని మర్చిపోలేక ఏడుస్తోంది. సమీర్ చెప్పిందంతా విన్న దేవ్ పెద్దగా నవ్వేశాడు. తనంత సీరియస్ విషయం చెప్తోంటే దేవ్ అలా నవ్వుతూ ఉండేసరికి ఉక్రోషం వచ్చిన సమీర అతని పొట్టలో పంచిస్తూ, నేనంత సీరియస్ విషయం చెప్తే మీరేంటి ఫన్నీ థింగ్లా నవ్వుతున్నారు అంది కోపంగా. ఆ మాటకి దేవ్ నవ్వుతూ సమీరను దగ్గరికి తీసుకుని, పిచ్చి మీరా, అసలు నీ బుర్ర ఎక్కడ పెట్టావు? చిన్నపిల్లలు ఇలానే ప్రవర్తిస్తారని నీకు తెలీదా? చిన్నపిల్లలు ఇప్పుడు ఏం మాట్లాడతారో కాసేపటికి వాళ్ళకే గుర్తుండదు, దాన్ని పట్టుకుని నువ్వు ఏడుస్తూ కూర్చున్నావు అన్నాడు సమీర్ ముక్కుగిల్లుతూ. నీకు అలాగే ఉంటుంది, కానీ ఒక తల్లిగా నేను పడే బాధ నాకు మాత్రమే తెలుసంది మూతి తిప్పుతూ. వెంటనే దేవ్ సమీర మూతిని చేతివేళ్లతో పట్టుకుని, తిప్పింది చాలు కానీ మరీ కష్టపెట్టకు, ఇవి నావి అంటూ వాటిని అందుకుని 2 నిమిషాల తర్వాత, ఇప్పుడు చెప్పు, బన్నీ ఎక్కడున్నాడు అన్నాడు. బామ్మగదిలో పడుకున్నాడంది సమీర. అవునా, అయితే చూడు, రేపు ఉదయం వచ్చి మై లిటిల్ ప్రిన్సెస్ అంటూ నీ టమ్మీలో ఉన్నవాడి చెల్లెల్ని ముద్దుల వర్షంతో తడిపేస్తాడు అన్నాడు నవ్వుతూ. నిజమే అంటారా అంది సమీర. నిజంగా నిజం అంటూ, నాకు ఆకలేస్తోంది, పద డిన్నర్ వడ్డిద్దువు అన్నాడు దేవ్. ఫ్రెష్ అయ్యండి, ఈలోగా నేను అన్నీ సర్దుతానంటూ గదిలోంచి బయటకొచ్చింది. దేవ్ కాసేపటికి వచ్చేసరికి ప్లేట్లో అన్నీ వడ్డించి తను చిప్స్ తింటోంది. సమీర చేతిలో చిప్స్ లాక్కుని పక్కన పడేసి, ఇలాంటి సమయంలో తినాల్సింది చిప్స్ కాదు, క్యారెట్ కీరా లాంటి వెజ్జీస్ అన్నట్టు నవ్వుతూ. కానీ నాకు వాటిని చూస్తేనే వామిటింగ్ వస్తోందే అంది సమీర ముఖాన్ని స్క్వీజ్ చేస్తూ. ఆమె ముఖాన్ని చూసి నవ్వేస్తూ, సరే నాతో పాటు కాస్త ఫుడ్ మళ్ళీ తిను అంటూ తన ఒళ్ళో ఆమెను కూర్చోబెట్టుకొని చంటిబాబుకి తినిపించినట్టుగా తినిపిస్తుంటే సమీర కూడా దేవికి తినిపిస్తోంది. అలా ఇద్దరూ డిన్నర్ కంప్లీట్ చేసి గదిలోకి చేరారు. ఫ్రెష్ అయి నైట్ వేర్ వేసుకొచ్చిన సమీరను చూస్తూ, నా బేబీ బాగా ఫుడ్ తిన్నట్టుంది, టమ్మీ కాస్త పెద్దదయింది అన్నాడు పొట్ట నిమురుతూ. అంతేనేమో అంది నవ్వుతూ సమీర. బేబీ ఆకలి తీరింది, మరి బేబీ డాడా ఆకలి అన్నాడు కన్ను కొడుతూ. పోండి దేవ్ అంది సమీర సిగ్గుపడుతూ. అలా ఎలా వెళ్ళిపోతాను చెప్పు నిన్ను వదిలి అంటూ సమీర్ నమాంతం ఎత్తుకుని బెడ్ చేరి మరొక అందమైన రాత్రిని తమ ఖాతాలో వేసుకున్నాడు దేవ్. తర్వాత రోజు ఉదయం తన పొట్ట మీద తడి తగులుతుంటే కళ్ళు నిలుముకుని అటుగా చూసింది సమీర. బన్నీ తన చిన్ని చిన్ని పెదవులతో సమీర పొట్ట మీద ముద్దులు పెడుతూ, హౌ ఆర్ యూ మై లిటిల్ ప్రిన్సెస్, నువ్వు త్వరగా బయటకు వచ్చేసాయి, మనం ఇద్దరం ఆడుకుందామని ఏవేవో ఊసులు చెప్తున్నాడు. వాణ్ణి అలా చూసిన సమీర మనసు కుదుటపడింది. రాత్రి దేవు చెప్పింది నిజమైందనుకుని పక్కన ఇంకా పడుకున్న దేవుని చిన్నగా తడుతూ నిద్రలేపింది. లేచి కళ్ళు నిలుముకుంటూ సమీర చూసిన వైపు చూసిన దేవ్ నవ్వుతూ, అరే బన్నీ బాబు, నువ్వు నిద్రలేచావా అంటూ మాట్లాడేసరికి వెంటనే బన్నీ ష్ అంటూ నోటి మీద వేలు వేసుకుని సైగ చేశాడు. ఎందుకన్నట్టు అడిగిన దేవుతో, లిటిల్ ప్రిన్సెస్ బజ్జుంది, డోంట్ డిస్టర్బ్ హెర్ అన్నాడు. ఓకే ఓకే అంటూ బన్నీని మీదకు లాక్కొని ముద్దుల్లో ముంచేశాడు దేవ్. బన్నీకి దేవు మీసాలు ముఖాన్ని తగులుతుంటే కితకితలు పుట్టి పక్కపక్క నవ్వేస్తున్నాడు. అది చూసిన సమీర, నిజంగా చిన్నపిల్లలు దేన్నైనా త్వరగా మర్చిపోతారనుకుంది మనసులో. శేఖర్ ఆఫీస్కి వెళ్తూ సుజాతను కూడా తనతో రమ్మని చెప్పాడు. ఎందుకన్నా ఆమెతో, నేను హెరాస్ చేసినందుకు నీ పిల్లలపై కేసు వేయడానికి అన్నాడు.
లేదు శేఖర్, నేను పని చేయలేను. ఒక తల్లిగా వాళ్ళు బాధపడితే చూసి తట్టుకోలేనంది. అదే నీలాంటి మంచివాళ్ళతో వచ్చిన సమస్య. మిమ్మల్ని బాధపెట్టిన వారిని కూడా తేలిగ్గా క్షమించేసి వదిలేస్తారన్నాడు శేఖర్. అలాగే అనుకో అంది నవ్వుతూ సుజాత. నవ్వుతూ లైట్గా తీసుకునే విషయం కాదిది. ఇందులో సీరియస్నెస్ నీకు అర్థం కావడం లేదు, అందుకే ఇలా నెగ్లెక్ట్ చేస్తున్నావు అన్నాడు. మరి ఏం చేయాలి అంది సుజాత. శేఖర్ చెప్పినట్టు చేయాలి అంది చంద్రకళ. అలా ఎలా చేయమంటారు పిన్ని? అలా చేస్తే వారిని ఇబ్బంది పెట్టిందని నవ్వనా చెప్పండి అంది సుజాత. ఇందులో ఇబ్బంది పెట్టడం ఏముంది చెప్పు? కేసు అయితే వేయి, వాళ్ళకి ఇది ఒక బెదిరింపులా ఉంటుంది. వాళ్ళు కాస్త భయపడి నీ జోలికి రావడం మానేస్తారు. తర్వాత కేసును విత్డ్రా తీసుకో అంది సింపుల్గా. అదే నిజమే, అలాగే చేయండి. అప్పుడు వాళ్ళకి కాస్త భయమైనా వస్తుంది. తల్లంటే తల్లడిల్లిపోయేది మాత్రమే కాదు, అల్లాడించేది అన్నాడు మౌళి. అందరూ అలా తలొక మాట చెప్పేసరికి సుజాత బిడ్డల మీద కేసు వేయడానికి ఒప్పుకుంది. గుడ్, నాతో పద. నేను మా లాయర్ దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. నీ పని అయ్యాక కాల్ చేస్తే డ్రైవర్ని పంపిస్తానన్నాడు శేఖర్. సరే అని చీర మార్చుకోవడానికి వెళ్ళింది సుజాత. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.